ఉత్తర కొరియా వాడు. ఈ ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా తమకున్న సైనిక సంపత్తిని బట్టి, ఆర్థిక బలమును బట్టి దుర్భేద్యమై ప్రతి దేశం భయముతో వణుకుతుంది. మేకపోత గాంభీర్యమే. మేకపోత గాంభీర్యం. ఎలా ఉన్నావు? బానే ఉన్నావు. అలాగడుగుతామండి అంటూ గాంభీర్యం ప్రదర్శించిన లోపలే మాలా. ఏ దేశానికైనా అదే పరిస్థితి. అందుకని ప్రతి దేశం వేరొక దేశాలను ఆశ్రయిస్తోంది, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయిస్తోంది. సార్వత్రిక ప్రపంచ న్యాయస్థానం ఒకటి ఉండాలని పట్టుబడుతోంది. ఏ దేశానికి కోపం వస్తే ఆ దేశం, కోపం వచ్చిన దేశం మీద బాంబులు వేసడానికి లేదని అంతర్జాతీయ న్యాయస్థానం ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎవరికి ధైర్యం లేదు, ఎవరికి నెమ్మది లేదు. బిన్ లాడెన్ గారు అమెరికాను బెదిరించిన బాంబు దాడుల తర్వాత ప్రపంచాన్ని గడగడలాడించి అమెరికా దేశపు రక్షణ వ్యవస్థ పెంటగాన్ లోనే ఆ దేశపు రక్షణ శాఖ మంత్రి 6 మాసాలు ఇంటికి రాకుండా. ప్రపంచంలో సుసంపన్నమైన సర్వశక్తి గల రాజ్యం ఇదే. ప్రపంచంలో నెంబర్ 1 పిరికి దేశం కూడా అదే పేరు వచ్చినప్పుడు అమెరికా. 6 మాసాలు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి బయటికి రాలా. ఎవడు ధైర్యం గలాడు? యూరోప్ నేషన్స్ వణికిపోతున్నాయి. టెక్నాలజీలో పంట పండిన దేశాలు వణికిపోతున్నాయి. ఎప్పుడు ఎవడు ఏ దేశం మీద దాడి చేస్తాడో తెలియదు. ఉత్తర కొరియా వాడిని చూస్తే అందరికి టెన్షనే, సిరియా వాడికి కూడా టెన్షనే, పాకిస్తాన్తో టెన్షనే, ఆఫ్ఘనిస్తాన్తో టెన్షనే, చైనా తైవాన్ మధ్య టెన్షనే. 26 దేశాల మొదలుకొని 52 దాకా ఇజ్రాయెల్ దేశంతో టెన్షనే. చైనా, తైవాన్, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా టెన్షనే. ఈ ప్రపంచంలో ఏ ఒక్క దేశము కూడా నెమ్మదిగా ఉన్నది, భయముగా ఉందని చెప్పే పరిస్థితులలో. కానీ బైబిల్ చెప్తుంది వస్తుంది ఆ రోజు. లోకులందరూ, సంఘస్థులు కాదు, క్రైస్తవులు కాదు, సేవకులు కాదు, లోకులందరూ నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకునే కాలం ఒకటి రావాలి. సమకాలీన రాజకీయ ప్రపంచాన్ని చూస్తే, లేఖనాల సరళిని చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఇజ్రాయేలు, ఎక్కడ పాలస్తీనా, మన భారతదేశపు మధ్యవర్తిత్వాన్ని కోరడం విచిత్రంగా లేదు? ఇది లేటెస్ట్ న్యూస్ కదా. భారతదేశాన్ని మధ్యవర్తిత్వాన్ని వహించితే అంగీకరిస్తామని అటు ఇండియా, అటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనా కోరుకోవడం విచిత్రం. ఇండియా పాకిస్తాన్ మధ్య నేను మధ్యవర్తిత్వం సంధి చేస్తానంటూ ట్రంప్ ముందుకొచ్చి పదే అడగటం లేటెస్ట్ న్యూస్ కదా. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల మధ్య కనుమరుగైపోతున్న వాస్తవం నిజం కదా. విచిత్రంగా ప్రపంచములలో యుద్ధ పిపాస తగ్గుతున్నది, శాంతి మంత్రం జపిస్తున్నది, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి, దేశాల మధ్య యుద్ధ విరమణ సంతకాలు జరుగుతున్నాయి. ఇది చూస్తే వింతగా ఉందేమో, కానీ బైబిల్లో ప్రవచనం ఉంది. బూది గంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, బల్యమును తగనరుకువాడు యెహోవాయే. విశ్వసించిన వారు గట్టిగా యుద్ధములు మాన్పబోతున్నాడు. ప్రపంచంలో శాంతి రాబోతుంది. ఎప్పటికీ ఆరని రావణ కాస్తమలా మండిపోతుంది ఇజ్రాయెల్ పాలస్తీనా. శాంతి రాబోతుంది. అతి తొందరలో ఇజ్రాయెల్ పాలస్తీనా చట్టా పట్టాలు వేసుకొని బాయ్ ఇక మా గొడవలు నిర్ద్వందంగా మారిటోరియం విధించుకుంటున్నాం. ఇక యుద్ధంలో శాంతి అని 7 సంవత్సరాల శాంతి ఒప్పందం మీద సంతకాలు పెట్టబోతున్నాయి. దానియేలు 9 ప్రకారం 7 సంవత్సరాలకి సంధి సంతకాలు పెట్టుకుంటారని చెప్పాడుగా. వెంటనే ఇండియా, పాలస్తీన్, పాకిస్తాన్, వెంటనే చైనా, వియత్నాం. అంటే
యుద్ధములు, గొడవలు, అల్లర్లు, భయంకరముగా టెన్షన్స్గా ఉన్న ఈ పరిస్థితిలో అతి సమీప దినములలో అన్ని దేశముల మధ్య శాంతి ఒప్పందాల పరంపర స్టార్ట్ కాబోతుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. సమకాలీన రాజకీయ మార్పులు చూసి నమ్మడం కాదు, బైబిల్ ప్రవచనం చూసి నమ్మాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నేను చెబుతున్నాను బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి బైబిల్లో యేసు చెప్పాడంటే జరిగి తీరుద్ది. అలాంటి వాతావరణమే లేకపోయినా జరుగుద్ది అంతే. ఎందుకంటే బైబిల్లో చెప్పాడు కాబట్టి, యేసు చెప్పాడు కాబట్టి. ఉదాహరణకి వర్షం వస్తుందంటే నోవహు అంతకుముందు చూశాడా? ప్రకృతిలో అంతకుముందు వచ్చిందా? కనీ విని ఎరుగలదైనా చెప్పింది దేవుడు గనక వచ్చుద్ది అంటేనే ఆడి పేరు క్రైస్తవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం బాగా చెప్పాలా? హల్లెలూయా. నేటి ప్రపంచంలో శాంతి ఒప్పందాలా? నెమ్మదిగా ఉన్నది, సుఖముగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పు కాలవా? రాదు అని ప్రపంచ మేధావులు గింజుకోవచ్చు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బైబిల్లో ప్రతి అక్షరాన్ని పిచ్చి పిచ్చిగా నమ్మేసే నేను ఒక సాధారణ సేవకుడిగా ఈ రాత్రి ఎలుగెత్తి ప్రకటిస్తున్న ప్రపంచం శాంతి మంత్రం జపించబోతుంది. శాంతి ఒప్పందాలు జరగబోతున్నాయి. దేశాల మధ్య శాంతి ఒప్పందాలు వస్తాయి. ఈ ఒప్పందాలు చూసి సామూహిక, స్వచ్ఛంద, నిరవధిక యుద్ధ విరమణ ఒప్పందములను చూసి అప్పుడు ప్రపంచంలో అందరూ మెల్లిగా బయటకు వచ్చి అమ్మయ్య నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకుంటారు. ఆ రోజున తట్టబుట్ట సర్దేసుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. గట్టిగా కొట్టి చాపట్లు ఒకసారి. మధ్యరాత్రి అన్నా, అర్ధరాత్రి అన్నా, చల్లపూట అన్న అర్థం ఏమిటంటే వేడి లేని, ఎండ లేని, శ్రమ లేని, బాధలు లేని, టెన్షన్ లేని ఒక ప్రశాంత వాతావరణం ఇప్పుడు ప్రపంచంలో లేదు. అది ఇప్పుడు ప్రపంచంలో లేదు. కానీ అతి సమీప దినాలు రాబోతుంది. దీని అంతటికి ఒక 10 ఏళ్ళు పడుతుందేమో. 10 సెకండ్లో జరగవచ్చు. ఏం చెప్పగలం? పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. విపి సింగ్ గారు గవర్నమెంట్ కూలిపోద్దని ఆ రోజు ఎవరు అనుకోవాలా? చంద్రశేఖర్ గవర్నమెంట్ పడుద్దని అనుకోవాలా? ఒక రాత్రి విచిత్ర రాజకీయాలతో మొత్తం తలకిందులైపోయింది. ఎవరు శక్తివంతులు, ఎవరు బలవంతులు అనుకున్నారు వారు కరుమునిగిపోతున్నారు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. ఈ రోజున ప్రపంచానికి ఈ చిన్న గ్రామంలో జరుగుతున్న చిన్న సభ ద్వారా ఒక పెద్ద సందేశాన్ని మనందరం కలిసి ప్రకటిద్దాం. ఆ సందేశం ఏమనగా, ప్రపంచ ప్రజలారా భయపడకండి, యుద్ధములు, యుద్ధ సమాచారం వింటూ వచ్చారు, అది ఆగిపోయే వార్త రాబోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. చాలా మంది అయ్యగారులకి, విశ్వాసులకు కూడా రాకడ సూచనగానే కరువులు, యుద్ధాలు, భూకంపాలు, ఎప్పుడిదే ఏడుపు. నీ రాకడకు నీకు సమాప్తి, నీకు సూచనలు ఏవి అనగా కరువులు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అవి ఎప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. అబ్రహాము దినము నుంచి కరువు ఉందరా బాబు. లేదా కరువు? మరి ఆ కరువును తీసుకొని రెండవ రాకడ సూచన అంటే మరి అబ్రహాం కాలానికి మొదటి రాకడ లేదు, రెండవ రాకడ ఆడ పెడతావు? ఇవన్నీ సండే స్కూలు. యేసు క్రీస్తు రెండవ రాక మరి 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 ప్రభు చెప్పాడు కదా. మీరు అట్ట మాట్లాడతారేంటి? అట్ట మాట్లాడతారేంటంటే వినండి, వినండి. విషయం ఏంటంటే రాకడ సూచనలో అస్పష్ట సూచనలు ఉన్నాయి, విస్పష్ట సూచనలు ఉన్నాయి. అనండి. చక్కగా బలకరేమిటండి? అస్పష్ట సూచనలు, విస్పష్ట సూచనలు అనండి. ఎందుకు వచ్చిన సావు నోరు పూసేశారు కొందరు. దేశ భాషలందు తెలుగు లెస్స కదా. తెలుగు మాట తేనెలొలుకు మాట కదా. తీయని మాట తెలుగు మాట కదా. చక్కగా మాట్లాడరేమండి. కరువులు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ అస్పష్ట సూచనలు. విస్పష్ట సూచన యుద్ధ విరమణ ఒప్పందమే విస్పష్ట సూచన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మన సబ్జెక్టుకు వద్దాం. ఏమున్నా సబ్జెక్టు? అయితే మధ్యరాత్రి వేళ, అయితే అర్ధరాత్రి వేళ, అయితే రాత్రి జాములో, అయితే చల్లపూట, ఇదిగో పెళ్లి కుమారుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అనగా ప్రపంచంలో
కాలములో దేశముల మధ్య యుద్ధ విరమణ, కాల్పుల విరమణ, శాంతి ఒప్పందాల సంతకాలు మీరు చూసినప్పుడు ఇక ఆస్తులు కొనమాకండి, ఇక వ్యాపారాలు చేయమాకండి, ఇక లేనిపోని శక్తికి మించిన టెన్షన్లు పెంచుకోకండి. రోజువారీ వ్యవహారం తప్ప, కడుపుకి చేతికి మూతికి తప్ప ఎక్కువ తిప్పలు పడకండి. అన్ని సరిదేసుకో, సరిపెట్టుకో, లోకులు భయం లేదు, నెమ్మదిగా ఉంది అని చెప్పుకొనిచున్నగా గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ప్రసవ వేదన వచ్చినట్లు ఆ దినం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఏదో పెద్ద పెద్ద కేకలేసి చెబుతున్నావు కానీ అసలు ఆ దినం తెలుస్తుంది మనకి. దొంగవలే అసలు ఆ పదవి ఎంత ఇంట్రెస్టో నాకు. ఆడికి ఆ పదవి ఎందుకు అంత బాగా కనెక్ట్ అవుతుంది తెలుసా మీకు? స్తోత్రం చెప్పు. ఆ పదం వాడికి ఎందుకు అంత బాగా కనెక్ట్ అయిపోతుందో మీరు అర్థం చేసుకుని మరి అన్నీ చెప్పించుకున్నాతో. నేను చెప్తాను ఎందుకు, ఒక మాట చెప్తాను. రేయ్ బాప్తిసం పొందావా? శిలువ మీద దొంగ పొందాడా? శిలువ మీద దొంగ పొందకున్నాడు, పరదేశకి వెళ్ళిపోలేదా? నేను అంతే. దొంగ అన్న పదం వాడికి ఎందుకు కనెక్ట్ అయిందో నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వాడి దేశం భాగం ఇస్తాడా? ఇవ్వనో యేసుప్రభు ఏమన్నాడు? ఆడికి ఎందుకు కనెక్ట్ అయిందో నీకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పరే. చర్చిలో ఏలం పట్లు, చర్చిలో దొంగ పనులు, చర్చిలో ఇట్లాంటి ఎలక్షన్లు, ఈ గొడవ గోత్రం, గువ్వలు మరి పీఠములు, రేఖలు, గొడవ గోత్రం, ఆ బ్యాచ్ యేసుప్రభు నా తండ్రి ఇంటిని వ్యాపారపు కేంద్రముగా మార్చారే అనలా, దొంగలు ఇల్లుగా మార్చారు అన్నాడు. వ్యాపారం అనలేదే, వ్యాపారము పేరు మీద దేవుని స్థలమును, సమయమును, మహిమను, పనిని దొంగిలించుచున్నారు వాళ్ళు. ఈ దొంగల ముఠ అంతా నీకు అర్థమైపోయింది. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇందు మూలముగా తేల్చిన ఫలితార్థం ఏమనగా దొంగవలే అంటున్నాడు కదా తమ్ముడా. చదువు అక్కడ ఏమనుందో, మొదటి 4వ వచనం చదువు, అదే అధ్యాయం. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు అది మీరు చీకటి ఉన్నవారు కారు. అందరు ఆమె ఏదనండి ఒకసారి, అంటే సప్పగా కాదు, గట్టిగా ఆమె పవర్ఫుల్గా చెప్పండి. అక్కడ ఏమన్నాడండి? దొంగవలి మీ మీదకి వచ్చును, దొంగవలి మేము. ఇందాక నుంచి దొంగ అని పేనం తీసి అడిగాడు. కానీ అక్కడ వాక్యం ఉంది, సహోదరులారా ఆ దినము దొంగవలే రాదా అని చెప్పలా తమ్ముడా. ఆ దినము దొంగవలే రాదని చెప్పలేదుగా. ఆ దినము దొంగవలే వచ్చుద్ది, కానీ దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే యేసయ్య దొంగవలే వచ్చేది నిజమే, కానీ ఎవడి మీదకి? అది చీకట్లో ఉన్నవాడి మీదకి. ఎవడు చీకట్లో ఆశ్చర్యకర వెలుగులోకి వచ్చాడో, ఎవడు లేఖన కాంతిలోకి వచ్చాడో, ఎవడు ప్రత్యక్షతలో ఉన్నాడో, ఎవడు యెహోవా మహిమ ఉదయించగా ఆ తేజస్సులో ఉన్నాడో, అసలు ఆడికి దొంగవలే కాదు అది. ఈడు ఇంకా అందులో ఉన్నాడు కాబట్టి ఓ దినము దొంగవలే. పిల్లరా మనకు తెలియదు. మీకు అర్థమైందా? దొంగవలే. ఆ దినము దొంగవలే రాదని బైబిల్లో లేదు. దొంగవలే వచ్చుద్ది, కానీ మన మీద కాదు. ఎవరింకా లోకములో ఉన్నారో, ఎవరింకా చీకట్లో ఉన్నారో, ఎవరింకా పాపములో ఉన్నారో, ఎవరింకా ఆ ప్రత్యక్షత లేని అంధకారములో, అజ్ఞానములో ఉన్నారో వారి మీదికి దొంగవలే. స్తోత్రం చెప్పండి. మీరు ఇప్పటికైనా పాపాన్ని వదిలితే, లోకాన్ని వెళితే, దేవుని వాక్యపు వెలుగులోకి వస్తే, యెహోవా మహిమ యొక్క అభిషేకపు ప్రవాహంలోనికి రాగలిగితే ఆ దినము దొంగవలే మన మీది కాదు. మనకేమవుద్ది? తేటగా తెలుసుద్ది. ఆమెనండి. మీకు సింపుల్గా చెప్తా, ఆ దినము, ఆ గడియ ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, కానీ ఆ దినములు క్లియర్గా తెలిసిపోతాయి. ఆ గడియ తెలియదు, ఆ దినములు తెలుస్తాయి. బైబిల్లో అలాగే రాశాడు. నోవహు దినములు ఎలా ఉంటాయో అని చెబుతూ, మనుష్య కుమారుని దినములు అలాగే ఉంటాయి అని చెబుతూ,
ఆ దినము దొంగ వల్లే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లోని వారు కాదు అని చెబుతూ ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమిటా ఉదాహరణ? ఎలీషా, ఎలీషా, ఏంటా? మీ గురువు గారు ఈరోజు పరలోకానికి వెళ్ళిపోతారంట, నీకు తెలుసా అని అడిగారు మామూలు. అప్పుడు ఎలీషా నాకు తెలిసిన నోరు మూసుకో అన్నాడు. ఒక మనిషి భూమి మీద నుండి మహిమలోకి వెళ్ళిపోతాడు సశరీరుడిగా, మరణమే లేకుండా మహిమలోకి వెళ్ళిపోతాడన్న వార్త లోకలకు తెలిసింది. అవునా, అమ్మో మా గురుగారు వెళ్ళిపోతారా అమ్మో అన్న ఎలీషా నాకు తెలిసి నోరు మూసుకున్నాడు. అంటే ఎలీషాకు కానీ ఆ ఊర్లో మిగతా జనానికి కానీ ఏలియా ఆరోహణం మీద క్లారిటీ ఉందా లేదా? కొంచెం గట్టిగా. వాళ్ళకేముంటే ఏలియాకు ఉంటుందా ఉండదా? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఉంటుందా ఉండదా? మరి ఏలియా వలే మనమును కనిపోబడతామని తెగ చెప్తున్నాం ప్రసంగం. అగ్ని రథములో అగ్ని గుర్రములో మరణము లేకుండా మనం వెళ్ళిపోతాం, కానీ మనకి ఏమీ తెలుస్తాం. అదేం పోదరా? ఏలియాకి ఏం తెలిసింది తెలియదా? అరే నేను వెళ్ళిపోవాలని ఉండరా, ఇంకా పెద్దగా నాన్నగారు అంటే తింటూ కుదరదురా, నేను వెళ్ళిపోవాలరా, అమ్మ నేను కొడతాను, నేను బేతేలు నేను గెలగాలి, నేను కూడా వస్తాను, నేను ఎరుకో నేను కూడా వస్తాను. ఆమె మనము ఏ పాయింట్ నుంచి ఎత్తబడుతున్నాం అన్నదో తెలియదు. ఎత్తబడతాం తెలుసు గ్యారెంటీగా. మీరు స్తోత్రం చెప్తలేదు అసలు. హల్లెలూయా చెప్పండి. రాకడ విషయములో అయోమయము బైబిల్లో లేదు, అంధకారము బైబిల్లో లేదు. బోధల్లోనే ఉంటే ఉందేమో, మనకైతే అది కూడా లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు రాజుగా అది ఎంత పక్కానో తేటగా తెలిసేది కూడా పక్కా. స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, ఆ గడియ ఎవడికి తెలియదు, కానీ ఇంచుమించుగా ఆ మూమెంట్ అర్థమైపోద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. గర్భిణీ స్త్రీకి ప్రసవం జరిగే సెకండ్ గడియ ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఇవాళ రేపు అని తెలిసిపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజులో జాగ్రత్తగా దేవుని వాక్యం విను. లోకలు భయము లేదు, నెమ్మదిగా ఉంది, హాయిగా ఉందని చెప్పుకున్న రోజులు సమీపములో కనబడుతున్నాయి. కనుక రాకడ సమీపమే అని చెప్పడానికి సందేహం లేదు. నేడు రేపు ప్రభు చేస్తానికి తెలిసిపోతుంది, క్లియర్గా ఉంది వ్యవహారం. విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నాయి భూమి మీద. రాకడ సమీపంగా ఉంది. మరి ఈ దశలో రాకడకు ఎలా సిద్ధపడాలి అనండి గట్టిగా అందరూ. ఊరి మీ గుసగుసలు మండిపోని చక్కగా ఎలుగెత్తి మాట్లాడవచ్చుగా. అసలు పాపిష్టి మాటలు వాళ్ళ మీద మీద చెప్పుకునే అలవాటు ఎక్కువ ఉన్నట్టు ఉంది మీకు. తెలుసా, ఆ బుద్ధులు ఎక్కువ ఉన్నట్టు. దానివల్ల దేవుని వాక్యం కూడా రాకడికి ఎలుగెత్తి స్వరం ఎత్తి మా తమ్ముళ్ళలాగా మాట్లాడాలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. భక్తులు ఎలా ఉండాలి తెలుసండి? హేబేలు చనిపోయి కూడా మాట్లాడుతున్నాడు అంట. స్తోత్రం చెప్పండి. నువ్వు బతికుండే చచ్చిపోయినట్టుగా. ఆమె దేనికి ఆమెను అట్లా ఉండకూడదు నాన్న. హుషారుగా, చైతన్యంగా, ఉజ్జీవంగా, సంతోషంగా ఉండాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంతేనా? ఇంకొంచెం బాగా చెప్పండి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ మన మూలవాక్యం చదువుకున్నాం. పిల్లోడు చదివాడు ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, గట్టిగా. మిమ్మల్ని బచ్చాలి పడి నా వ్యానం పోయేలా కొంటాను ఆయన. అయ్యగారు ఏంటండ్రి, మౌన మునీశ్వర్లందరినీ తీసుకొచ్చాము హిమాలయ పర్వతాల నుంచి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకే ఒక్క మాట అండి. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను. చెప్పండి చెప్పండి. ఆయనను. ఇప్పుడు అధ్యక్షుడు కూర్చున్నాడు, నేను వెళ్ళా. కూర్చోండి, పర్లేదు, మీ దర్జా మీ రేంజ్ కూర్చోండి. అధ్యక్షుడు అంటే కూర్చోటమే. ఇప్పుడు ఈయన దగ్గర నేను వచ్చా. ఇది ఎదుర్కోవటం కాదు, నేనే వచ్చానండి. ఎదుర్కోవటం అంటే ఏంటి? ఆయన కూడా 2 అడుగులు వేయాలి. వేస్తారా? రండి సరే. ఇది ఎదుర్కోవటం అంటే. స్తోత్రం చెప్పండి. ఆయన జాగాలో ఆయన ఉంటే, నేనే వస్తే దాన్ని వెళ్ళినట్లు అవుతుంది. ఆయన కూడా 2 అడుగులు వేస్తే చెప్పండి. ఇప్పుడు థ్యాంక్స్ అయ్య గారు, కూర్చోండి. నేను చెప్పేది ఏంటంటే,
ఆయనను ఎదుర్కొనరండి అన్నాడంటే ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టాడు. ఇప్పటికే స్తోత్రం చెప్పండి. ఆయన తన స్థానాన్ని వదిలిపెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఆయన బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి. మీది ఆకాశమును దాటాడు. స్తోత్రం చెప్పండి. మధ్య ఆకాశమును గొచ్చుచున్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. ఆయన నీ కొరకు మహిమను వదిలాడు, సింహాసనం వదిలాడు, తండ్రి వక్షస్థలం వదిలాడు, 10 అడుగులు వస్తున్నాడు. నువ్వు కూడా ఒక 2 అడుగులైనా వేస్తావా ఈ రాత్రి? కులం వదిలిపెట్టావు, మతం వదిలిపెట్టావు, పాపిష్టి కోరికలు వదిలిపెట్టావు. నువ్వు రాకడికి ఎంత వరకు వస్తావు? చచ్చే. ఇది రోషం లేని వాళ్ళ కోసం కాదు, దేవుని కొరకు మంట లేని వాళ్ళ కోసం కాదు. తుచ్చమైన, లౌకికమైన, భౌతికమైన పాపిష్టి బంధాలు తెంచుకోలేని వాళ్ళ కోసం కాదు. మహిమ కలిగిన స్థావరాన్ని, తండ్రి వక్షస్థలాన్ని నీ కొరకు ప్రాణం ఇచ్చేటప్పుడే కాదు, ఇప్పుడు కూడా వదిలి దిగి వచ్చుచున్న యేసుకు చప్పట్లు కొట్టు. కొట్టో గట్టిగా హల్లెలూయా. ఈవెన్ టుడే దేవుడు తన మహిమను వదులుతున్నాడు, సింహాసనం వదులుతున్నాడు. ఆయన మీది ఆకాశము నుండి మధ్య ఆకాశమును దిగుచున్నాడు. ఆయన దిగుచున్నాడు, మనము ఎక్కుతూ వెళ్ళాలి. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు అన్నాను. ఆయన 4 అడుగులు దిగాడు, 10 అడుగులు వేస్తున్నాడు. నేను నా ప్రశ్న ఒక్కటే, ఈ రోజున నువ్వు ఎన్ని అడుగులు యేసు వైపు వేస్తావు? రాజకీయం కోసం, ఎలక్షన్ కోసం, పదవుల కోసం, 10 మనుషులతో పనులు చేయించుకోవటం కోసం ఎన్నో మెట్లు దిగుతున్నావుగా, భక్తిలో రాజీ పడుతున్నావుగా, విలువలకు నిన్ను వదులుతున్నావుగా, రాజీ పడిపోతున్నావుగా, ఏదో ప్రయోజనం కోసం భక్తిని తాకట్టు పెట్టావు, రిజర్వేషన్ అన్నావు, ఏదో లాభం అన్నావు, జీతం అన్నావు, ఎక్కడెక్కడికో తెగబడ్డావు. నీ కొరకు మహిమను వదిలి నీ వైపు అడుగులేయుచున్న యేసును ఎదుర్కొనుటకైనా షలమితే, నీ ప్రియుని ఎదుర్కొనుటకైనా పౌరమా, నీ ప్రియుని ఎదుర్కొనుటకైనా నిష్కలంకురాలని పకడబడిన దానా, మూతవేయబడిన ఉద్యానవనమా, ఓరో పౌరమా, నీవైనా 1-2 అడుగులైనా నీ ప్రియుని కొరకు రాజకీయాలు వదిలి రాగలవా? సుఖాన్ని వదిలి రాగలవా? మంచం వదిలి రాగలవా? కంచం వదిలి రాగలవా? పాపిష్టి భోగాలు వదిలి 2 అడుగులు ప్రియుని వైపు వేస్తే కదా ఎదుర్కొనేది. అయ్యో, ఎదుర్కోవటం అంటే ప్రియుడు వచ్చుచున్నాడు, నీవు కూడా ఆయన మహిమను వదిలి, తండ్రి వద్ద స్థావరం వదిలి నీ వైపు వచ్చుచున్నాడు. సింపుల్. నీవు కూడా ఏదో వదిలి ఒక 4 అడుగులు ప్రభువు వైపు వేయాలి. నా ఉద్దేశం రాకడ వైపు వేయాలి. నా ఉద్దేశం ఈ లోకమును శాశ్వతంగా వదులుకొనుటకు, మహిమలోకి వెళ్ళుటకు, దేహమును, దాని సుఖమును, దాని ఇచ్చను, దాని ఆశను వదులుకొనుటకు, మహిమలో దైవైక్యం చెందుటకు, ఒక్కొక్క అడుగు వేయుటకు ఇష్టపడే ప్రజలు ఇక్కడ ఉన్నారా? లోకం మీద ఆశ చంపుకున్న వాళ్ళు ఉన్నారా? బంధాల మీద ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? డబ్బు మీద మమకారం లేని వారు ఉన్నారా? తుచ్చమైన, క్షణికమైన పాపేచ్ఛలు, యవనేచ్ఛలు, భోగేచ్ఛలను వదులుకొని యేసు వైపు, వైరాగ్యం వైపు, శిలువ వైపు, పునరుద్ధానం వైపు, ఆరోగ్యం వైపు 2 అడుగులు వేసే వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారా? నీ వైపున 2 అడుగులైనా పడితే కదా ఎదుర్కొనేది. నీ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పు సాక్ష్యం ఏదైనా. నా ప్రభుని ఎదుర్కొనుటకు ఇదిగో నా వైపు నుంచి 4 అడుగులు వేశాను. దైవజనుడా, దైవజనుడా, పాస్టరమా, సంఘములారా, యవనస్తులారా, ఈ రాత్రి దైవజనుడిగా మీకు పిలుపునిస్తున్నాను. ఎదుర్కొనుట అనగా ఇప్పటికే యేసు ఎన్నో వదిలి దిగి వచ్చుచున్నాడు. నీవు కొంచెమైనా ఎక్కి రావాలి. దిగివచ్చు వారికి బాధ, ఎక్కు వెళ్ళు వారికి ఘనత. మరి దిగువచ్చు వాడే బాధపడట్లేదు, ఎక్కి వెళ్ళడానికి ఏమిట్రా నొప్పి నీకు? ఈ ఆశల్లోని, కోరికల్లోని, పాపాల్లోని, బంధాల్లో నుండి నువ్వు ఎక్కి వచ్చుట ఘనత కాదా? అది విలువ కాదా? అది మహిమ కాదా? ఏమి లాగుతోంది వెనక్కి నిన్ను? ఏమి లాగుతోంది వెనక్కి నిన్ను? ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంలో గ్లెన్ మెక్గ్రాత్ అనే ఒక అద్భుతమైన ఫాస్ట్ బాలర్ ఉండేవాడు. గడగడలాడించాడు మెక్గ్రాత్.
అతను బౌలింగ్ వస్తే వెన్నులో వణుకు పుట్టేది దమ్మున్న బ్యాట్స్మెన్ కూడా. అతడు అంత వేగంగా బౌలింగ్ ఎట్లా చేస్తున్నాడని అతనిని బ్రెట్లీ వారిద్దరి ట్రైనింగ్ సెషన్స్ ని పరిశీలించేస్తే ఆశ్చర్యగలిపి ఒక వాస్తవం జరిగింది. వాళ్ళు బౌలింగ్ కి ముందు జస్ట్ వార్మప్ రన్నింగ్ ఉంటుంది గ్రౌండ్ లో. ఆ రన్నింగ్ ఎలా చేసేవాళ్ళు తెలుసా? ఒక పారాషూట్ వీపు కట్టుకుని గ్రౌండ్ లో 5 కిలోమీటర్లు పరిగెత్తేవాళ్ళంట. పారాషూట్ కట్టుకొని పరిగెడితే వేగంగా పరుగు ముందుకు సాగుద్దా? అది బుట్టలాగా వెనక్కి ఎలాగొచ్చి లాగేస్తుంటే పట్టి పీకుతుంటే 1000 ఏనుగుల బలంతో లాగినట్టు ఎదరికి పరిగెత్తాలి. పారాషూట్ ఫుల్ గాలితో బ్లో అయిపోయి వెనక్కి లాగుతుంటే 30-40 కిలోమీటర్స్ వేగంతో పరిగెత్తే వాళ్ళంట. క్యాలరీలు కరిగించేయాలి, కొవ్వు కరిగించేయాలి. ఎంత కసి, ఎంత పట్టుదల. ఒక బాలు, ఒక ఆటలో భాగంగా సరదా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, 4 రూపాయల కోసం బంతిని విసరటానికి గాలికి ఎదురెదితే శక్తిని కూడగట్టుకుంటే హార్స్ పవర్స్ కి మించిన శక్తిని, పారాషూట్ గాలికి మించిన వేగాన్ని ముందుకు పోగించడానికి ఒక బౌలర్ ప్రయాసపడితే మహిమ మేఘనెక్కుటకు, యేసు పక్కనించుకున్నట్టుకు, సింహాసన పొందుటకు, కిరీటాన్ని సాధించుటకు పరిస్థితులకు ఎదురుద్దా. వెనక్కి లాగుతున్న బంధం, వెనక్కి లాగుతున్న పెళ్లి, వెనక్కి లాగుతున్న డబ్బు, వెనక్కి లాగుతున్న సుఖాన్ని కాదని ఆ పారాషూట్ కి రోషముతో ముందుకు లాక్కొచ్చే దమ్మున్న ప్రజలు ఉంటే గట్టిగా చాపట్ల దేవుని మహిమపరచు. శక్తి కలగాలి, బలము కలగాలి. పరిస్థితులకు ఎదురైతే రోషము కలిగే ముందుకెళ్ళవాక బలం. ఈ మాత్రపు కసి, రోషం నీకు లేకపోతే నువ్వు పనిచేయవు. అది రాకడ సంఘం కాదు, అది నామకార్థ స్థితి. సేవకుడా, వెనక్కి లాగుతున్న పరిస్థితులను త్రోసి రాజని ముందుకు వెళ్ళే కసి ఉన్నదా నీలో? సంగమా, రోషమన్నా? వెనుదిరిగి చూడకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన హనోకుకి వెనుక ఎవరూ లేరా? వద్దన్నా వెంటబడుతున్న ఎలీషా ఉన్న ఏలియా వెళ్ళలేరా? 30 లక్షల మంది ప్రజానికన్ని పాలెములు వదిలి సీనాయి శిఖరానికి వెళ్ళి మేఘములో మోషే ఎక్కలేదా? అందరూ చూస్తూ ఉండగానే వారిలో నుండి ప్రత్యేకించబడి మేఘములో ఆరోహణుడైన యేసు వెళ్ళలేదా? లోకంలో నుండి వేరుపరచబడకపోతే, ప్రజలోంచి పక్కకి రాకపోతే, వెర్రిగా పిచ్చిగా అభిమానించి నీ వెనకబడి ఏడుస్తున్న పిచ్చి ప్రేమించేవారు ఉండగానే ఆ బంధాలను కాదనుకుని కొండ మీదికి రాకపోతే, మేఘం ఎక్కకపోతే యేసుని ఎలాగో ఎదుర్కొనగలవు బ్రదర్? It is not some practice of the tradition in the Christian life. It is not something we preach and sing on the platform. It is not that you perform on a stage. It is something you live in this world for the sake of the God. ఇది వేదిక మీద ప్రదర్శన కాదు, సంప్రదాయముల కొనసాగింపు కాదు. యేసు కొరకు నీవు వదులుకొనుచున్నదే రాజ్యములకు తీసుకెళ్తుంది. ఆయన వచ్చే మాట నిజం, లోకములో శాంతి మంత్రము నిజం, యుద్ధాలు ఆగబోతున్న మాట నిజం, తెగులు ఆగబోతున్న మాట నిజం, కరోనా గిరోనా సబ్ కుచ్ బంద్ హో జాయేగా, నో ప్రాబ్లం, ప్రతిదీ ఆగుతాయి. యేసు రాకడ మాత్రమే ఆగదు. యుద్ధం ఆగుద్ది, తెగులు ఆగుద్ది, రాకడ మాత్రమే ఆగదు, వస్తుంది. యేసు రాకడ నిజమండి, ఇది అబద్ధము కాదు, మోసము కాదు. ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్న ప్రియ సంగమా, ఎదుర్కోవాలని ఒక మాట మీద పట్టింపు రావాలి నీకు. ఈ పూట ఎదుర్కోవటం అంటే సింపుల్ అర్థం, ఆయన 10 అడుగులు వేస్తున్నాడు, నేను కూడా 10 అడుగులు వేయాలి. చేయి దరిద్రానికి 2 అడుగులు కొడు. ఆయన నీ కొరకు 10 అడుగులు ఇప్పటికే వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళాడు, సమస్తం సిద్ధం చేశాడు. మళ్ళీ మీది ఆకాశమును మధ్య ఆకాశమునకు దిగుచున్నాడు. దిగుచున్నవాడు నిన్ను ఎక్కిరమని పిలుస్తున్నాడు. ఒక్క మెట్టు ప్రార్థన జీవితంలో ఎక్కలేవా తమ్ముడు, చెల్లెమా? పరిశుద్ధ జీవితంలో ఒక మెట్టు ఎక్కలేవా?
సమర్పణలో ఇంకొక మెట్టు రాకూడదా? ఉపేక్షలో, వైరాగ్యములో, తీవ్రతలో మరొక మెట్టు ఎక్కకూడదా? ఇది వద్దు అని తిండిని చూస్తే, నిద్రను చూస్తే, సుఖము చూస్తే నీకు అనిపించడం లేదా? వ్యర్థమైనవే కావాలనిపిస్తోందా? మహిమ గల రాకడ నువ్వు ఎలా పనికొస్తావు? ఈ రోజున వినండి, ఈ రోజున వినండి. వెరీ సింపుల్. మేఘం ఎక్కాలంటే కొండ ఎక్కాలి. కొండ ఎక్కాలంటే పునరుద్ధానం పొందాలి. పునరుద్ధానం పొందాలంటే సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలంటే గెత్సేమేనులోకి రావాలి. గెత్సేమేనులోకి రావాలి అంటే నిత్యము తోడుండేవారిని ఒక చోట ఆపి ఒంటరిగా దుఃఖాక్రాంతుడొకటుకు, మరణముగునంతగా వేదపడుటకు, రక్తము కారునంతగా ప్రార్థన చేయుటకు నువ్వు అలవాటు పడాలి. ఈ రోజున నీ ప్రార్థనలో చెమట చిందించుటకైనను నీకు తెగింపు లేదే? నీ ప్రార్థనలో చేతులు నొప్పి రాకూడదు, మోకాలు లెసిపోకూడదు, ఒక్క పూట కూడా కడుపు మార్చుకోకూడదు. కడుపు మార్చుకున్నా, ఉపవాసం ఉన్నా ఏదో ఒక పని చేసుకోవటమే తప్ప ఏదా తెగింపు, ఏదా సమర్పణ, ఏదా కన్నీరు, ఏదా రోజంతా ఏడ్చే భారం నీకు. As usual, course your life just going on. నీ దినచర్యలన్నీ మామూలే. ఆ రోజు నువ్వు అన్నం తినవంతే, అన్ని పనులు మామూలే. నీ పనులు, నీ యొక్క దినచర్యలు, నీ కోపాలు, నీ నవ్వులు, నీ చిరాకులు, నీ బాధలు, నీ కార్యాలు, నీ బాధ్యతలు, నీ కోపాలు అన్ని మామూలే. అన్నం తినవంతే. అందులో ఏమున్నది ఆశీర్వాదం? ఉపా అంటే సమీపముగా, వాసం అంటే నివసించడం. అదనం తక్కువ స్థాయిలో కొంచెం దగ్గర కానీ, ఉపవాసం అంటే అసలైన నివాసానికి అంతకుముందు నాకు వెళ్ళి కొంచెం తక్కువ కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం, దేవునితో జీవించే ప్రయత్నం. ఆమేనండి, హల్లెలూయా. ఒక అన్నం మానేస్తే చాలా, ఇంకేం మానొద్దా? ఆశలు చావొద్దా? కోరికలు తగ్గొద్దా? ఇవి అవి మానొద్దా? ఈ రాత్రి దేవుని సేవకునిగా నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎదుర్కోవాలి అని ఒక్క మాటని నరనరలో జీర్ణించుకొని, ఎదుర్కొనుటంటే నా వైపు నుంచి నేను కూడా యేసు వైపు ఒక 10 అడుగులు వేయాలా, నేను కూడా కొన్ని వదిలేయాలా. ఆయన ఎన్నో వదిలేసుకొని నా కోసం వస్తున్నాడు, నేను కూడా ఒక 10 అడుగులు వేయాలా. అట్లయితేనే ఎదుర్కొంటాను. నువ్వేం మొదలగలవు? నువ్వేం మొదలగలవు? నీ వైపు నుంచి ఎన్ని అడుగులు వేయగలవు? పరమగీత కన్యక, పరమగీత గంధం 2వ అధ్యాయం 11వ వచనములో, 10వ వచనంలో, ఇదిగో నా ప్రియుడు వచ్చుచున్నాడు, ఆలకించు, నా ప్రియుడు వచ్చుచున్నాడు అని కేకలేసింది. కొండలు దాటి, గుట్టలు దాటి నా ప్రియుడు వచ్చుచున్నాడు అని ప్రకటించింది. 11వ వచనంలో ప్రభు వచ్చి, నా ప్రియురాలా ఎక్కడున్నావు అని అడగాల్సి వస్తుంది. ప్రకటించిన వ్యక్తేలే. ఎక్కడుందరా అని చూస్తే 3వ అధ్యాయం 1వ వచనం, మంచం మీద పడుకొని నేను నా ప్రియుని వెతుకుతున్నాను. ప్రియుడు కావాలి, ప్రియుడు అంటే ఇష్టం, యేసు అంటే ప్రేమే, రాకడంటే ఇష్టమే. కానీ మంచాన్ని వదలలేని క్రైస్తవ్యం, నిద్ర తగ్గించుకోలేని క్రైస్తవ్యం, సుఖాసక్తిని వదలలేని క్రైస్తవ్యం, తుచ్చమైన కోరికలను తెంచుకోలేని క్రైస్తవ్యం, నాశన పాత్రమైన క్షణభంగురమైన ఆశలను చంపుకోలేని క్రైస్తవ్యం. నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు, జల్దర వృక్షం వచ్చుచున్నాడని ఎక్కడ? మంచం మీద. నీ బతుకొచ్చి నీ ప్రియుడు వచ్చుచున్నాడని ఎరిగి మంచం ఎక్కితేవే నీవు. యేసు రాకడ సమీపమని తెలిసి సుఖాన్ని వదలలేదే. ఇవి రాకడ దినములని సూచనలు ఎరిగి కూడా ఇంకా తుచ్చమైన ప్రాకులాటే చెయ్యి. కొందరు అనుకొనుచున్నట్టుగా తన రాకడ గురించి ఆలస్యం చేయవాడు కాదు, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు. వదలవా మంచం, వదలవా మంచం. ఆ సుఖాశక్తిని వదలవా, తుచ్చమైన కోరికను తగ్గించుకోలేవా, క్షణభంగురమైన ఆశల కోసం మహిమ సింహాసనం కోల్పోదువా. ఒక విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి, ఉపేక్ష కలగాలి, సమర్పణ కలగాలి. అప్పటిదాకా డబ్బు అంటే పిచ్చి. యేసు అడుగు పెట్టాక జక్కయ్యకి డబ్బు వద్దనిపించింది.
డబ్బు మీద విరక్తి వచ్చింది, అందరికీ పంచిపెట్టేశాడు డబ్బు. ఆ మాటలు ఎన్నోసార్లు చదువుకుంది. కానీ యేసు నీ జీవితంలోకి వచ్చాక మరి నువ్వు ఎందుకు సుఖం వదలలేదు? ఎందుకు తిండి మీద నీసు మీద ప్రేమ మారలేదు నీకు? చెయ్యి. ఈ జగమో కాపెను మృగ తృష్ణయని బాగుగా ఎరిగితి పరునకు నేర్పితి. ఈ జగం, ఈ లోకం ఒక మృగతృష్ణ, తీరేది కాదు అని అనేకులకు చెప్పాడట. ఈ జగమోక పెను మృగతృష్ణయని బాగుగా ఎరిగితి పరులకు నేర్పితి. నాకు తెలిసిన ముచ్చటే. కానీ నా దగ్గరకు వచ్చేసరికి, నా వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి బహు విచిత్రంగా, బహు వింతగా, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగినే వింతగా మీరితి. ఎంత విచిత్రం! ఇది వ్యర్థమి, తప్పు అని అందరికీ చెప్పాను. నా దగ్గరకు వచ్చేసరికి ఎరిగిన ఆజ్ఞలు మీరేశాను. ఇట్టి పాప నియమము వ్యర్థత నాలో ఉన్నది కనుక ఆహా ఓహో అనే జీవితం మన అయ్యో నన్ను దౌర్భాగ్య స్థితి నుంచి విడిపించువాడు ఎవరు అనే ఏడుపు నీకు ఉండాలి. ఈ రోజున దైవజనుడైన పౌలు ఓ అపోస్తలుని స్థాయిలో ఉండే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఏడుస్తూ ఉంటే, ఈ పాప నియమాన్ని బట్టే కదా ఏడుపంతా. మనం అతీతులమా, గొప్ప వాళ్ళమా? ఏందా డంబికపు ప్రార్థన? ఏమిదా గొప్పతనపు ప్రార్థన? ఏమిటా లేనిపోని ప్రదర్శన ప్రార్థన? అయ్యో నేనెంత దౌర్భాగ్యమైన పశ్చాత్తాపం ఏది? ఆ ఏడుపేదా, కన్నీరేదా, బాధ ఏది? ఎరిగిన నీవే, ప్రకటించిన నీవే వైరాగ్యములని మంచపు జీవితమా? తన ఇంటిని, మంచాన్ని, కంచాన్ని వదలబట్టే కదా రెబ్కా సెలెక్ట్ అయింది. వదులుకోకే కదా షులమ్మితి మిస్ అయ్యింది. నువ్వేం వదులుకుంటావు? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, ఎదుర్కోవాలి, ఎదుర్కోవాలి. నా మాట విన్నావా? ఎదుర్కోవాలి అంటే గమనించు. యేసయ్య ఏదేన్ తోటలోకి వచ్చాడు. ఆదాము ఎదుర్కోగలిగాడా? కొంచెం గట్టిగా. యేసయ్య తిబెరియా సముద్ర తీరానికి వెళ్ళాడు. పేతురు ఎదుర్కోగలిగాడా? మోషే సీనాయి దిగి వచ్చాడు. అహరోను ఎదుర్కోగలిగాడా? ఎదుర్కోవాలి అంటున్నప్పుడు మరి చాలా మంది ఎదుర్కోలేకపోతున్నారే. ఇదిగో ఒక్క ముక్క మీకు మనవి చేస్తున్నాను. ఆదాము రక్షణ వస్త్రాన్ని కాపాడుకోలేక ఎదుర్కోలేకపోయాడు. పేతురు సమర్పణలో నిలబడలేక ఎదుర్కొనలేకపోయాడు. అహరోను, హోరు, మోషే ఎదుర నిలబడగలిగిన శక్తి పొందక ఎదుర్కొనలేకపోయారు. ఈ రోజున ఎదుర్కొనగలిగిన వారెవరు? బుద్ధి లేని కన్యకలు తమ దివిటీలు వెలుగుతున్నాయని, తమ వద్ద నూనె సరిపోద్దని, మాకేమో ఢోకా లేదనే ధీమా వలన ఎదుర్కొనలేకపోయారు. ఇదిగో వాక్యం చెబుతోంది, ఎదుర్కొనరండి. ఆదాము ఎదుర్కొనలేకపోయాడు. అహరోను, హూర్లు ఎదుర్కొనలేకపోయారు. పేతురు ఎదుర్కొనలేకపోయాడు. 5 బుద్ధి లేని కన్యకలకు ఎదుర్కొనలేకపోయారు. మళ్ళీ చెప్తున్నాడు, ఆదాము ఎదుర్కొనలేకపోయాడు, వస్త్రమును కాపాడుకోలేదు. పేతురు ఎందుకు ఎదుర్కొనలేదు? సమర్పణను కాపాడుకోలేదు. అహరోను, హూరు ఎందుకు ఎదుర్కొనలేదు? ఇశ్రాయేలీయులు శక్తిని పొందుకోలేదు కనుక. 5 కన్యకలు ఎందుకు ఎదుర్కొనలేదు? ఈ నూనె, ఈ దీపం మాకు సరిపోద్ది అనే ధీమా వలన మాకింకా నూనె కావాలి, ఇంకా తైలము కావాలి, ఇంకా అభిషేకం కావాలనే ఆరాటము లేనందున, మా భక్తి చాలే, మా సేవ చాలే, మా ప్రతిష్ట చాలే అనే ధీమా వలన. మరి ఎదుర్కొన్న వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు? నెంబర్ 1
హనోకు తన కుటుంబము కంటే ఎక్కువ సమయం దేవునికి ఇచ్చి దేవునితో నడిచినందున ఎత్తబడ్డాడు. నెంబర్ 2, ఏలియా గిల్గాలు దాటి అనగా పాపములు దొరిలించబడి బేతేలు దాటి దేవుని మందిరములో నాటబడిన తర్వాత యెరికోను దాటి జయ జీవితాన్ని పొందిన తర్వాత యోర్దానును దాటి దేవుని ప్రజలారా యోర్దాను దాటును అభిషేకపు అనుభవంగా చెబుతాం. ఎందుకంటే ఎరికోయే జయ జీవితం. ఎందుకు జయ జీవితం చెప్పనా? ఎరికో కోట గోడలు కూల్చడం జయ జీవితం కాదు. కోట గోడలు కూల్చిన తర్వాత నీకు హక్కుభుక్తమైన బంగారమును కాల్చివేయట జయ జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎరికోను కూల్చుట కన్నా అందరి సొత్తును కాల్చివేయట జయ జీవితం. చాలా మంది జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. దయ్యం వెళ్ళిపోతుంది కానీ డబ్బు వాళ్ళని పట్టుకుంటుంది. దయ్యం వెళ్ళిపోతుంది కానీ బంగారం వాళ్ళని పట్టుకుంటుంది. అంటే ఎరుకోను కూల్చారు, బంగారము దాచారు. వాళ్ళు రాళ్ళ తేట కొట్టబడి చంపబడవలసిన ఆకాను వంటి వారే. అందుకని ఎరుకోను కూల్చుడు జయము కాదు, అక్కడి బంగారమును కాల్చుట జయ జీవితం. మరి యోర్దాన్ ఏమిటి? అభిషేకముతో ముందుకు వెళ్ళటమే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ఎత్తబడుతున్నారు? హనోకు దేవునితో నడిచి కుటుంబం కన్నా దేవునికి ఎక్కువ విలువిచ్చి మిగతా దానికన్నా దేవునితో ఎక్కువ నడిచి ఏలియా ఒక్కొక్క అనుభవాన్ని దాటి ఇంకెవరు ఎత్తబడ్డారు? 5 కన్యకలు. ఎలా ఎత్తబడ్డారు? కేవలం ఈ నూనె సరిపోదు, ఈ ఆత్మ సరిపోదు, ఈ అభిషేకం సరిపోదు. మాకు అదనపు తైలము కావాలి, ఇంకా ఆత్మ కావాలి, ఇంకా అభిషేకం కావాలి, ఇంకా నింపబడాలనే ఒక తాపత్రయము కలిగిన వారు ఎత్తబడ్డారు. సరిపోతలే అన్న వాళ్ళు ఉండిపోయారు. చివరికి యేసు ఆయన ఎలా ఎత్తబడ్డాడు? పునరుద్ధాన బలముతో ఆయన ఉండి ఎత్తబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా మృతతుల్య స్థితిలో ఉంటే, మృతులోంచి లేపబడకపోతే, పునరుద్ధాన శక్తి పొందకపోతే నువ్వు మేఘం ఎక్కలేవు, మహిమలోకి ఎక్కలేవు. 2 మాటలు, 4 ముగింపు మాటలు. 1, హనోకుల అన్ని బంధాల కన్నా యేసుతో ఎక్కువ సమయం గడపాలి. ఏలియాల ఒక్కొక్క అనుభవాన్ని దాటి నీవు అభిషేకంలోకి రావాలి. 3, 5 కన్యకలలా ఈ భక్తి అభిషేకం చాలు అనుకోకుండా అదనపు తైలం, అదనపు నూనె, అదనపు అభిషేకం కోసం ఆశపడాలి. 4వది యేసుల పునరుద్ధాన శక్తి కలిగి భూమి మీద బ్రతకాలి. అలాగైతే యేసుని ఎదుర్కొంటావు, మహిమకెళ్తావు. ఇదిగో పెళ్లి కుమారుడు. ఎంతమంది ఎదుర్కొంటకి ఇష్టపడుతున్నారు? తలలు వచ్చి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఇదిగో ప్రార్థన, ఇదిగో ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి ఇంతవరకు మనతో మాట్లాడిన దేవునితో ఒక్క 2 నిమిషాలైనా మాట్లాడదామా? ఒక్క 2 నిమిషాలైనా మాట్లాడదామా? చాలా మందికి నా భాష అర్థం కాలేదు. ఇంకా కళ్ళు మూసుకున్నారా? చేతులు ఎత్తారా? ఆగకుండా 2 నిమిషాలు యేసయ్యకి స్తోత్రాలు చెప్పండి బాగా. ఆగకుండా 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 చెప్పాలి గట్టిగా అందరూ స్తోత్రాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. శోతలరమన సందరతియలమో సబో శకబలబనమన సందరో. స్తుతించాలి, స్తుతించాలి. యేసు రాకడా, యేసు రాకడా సమీపముగా ఉన్నది. ఇంకొంచెం గట్టిగా చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం.
ఎదుర్కొన రావాలి. ఏం వదిలి పెడతావు? ఏమి వద్దనుకుంటావు? ఏమి విసర్జిస్తావు? ఏమి వదులుకు? నోరు తెరవు, మాట్లాడు, మౌనంగా ఉండకు. యేసయ్యా అని పిలవలేవా? ఇదిగో ప్రభువా దీన్ని వదులుకుంటానని చెప్పలేవా? ఇది నా కొద్ది కానీ చెప్పలేవా? ఇంకొంచెం గట్టిగా. మరియ తనయగా గొర్రె పిల్లగా మొదటిసారి భువికొచ్చెను. నరుల పాపము మరణ శాపము సిలువలో తనే మోసెను. హింసించుచున్నను భరించెను, దూషించుచున్నను సహించెను. పరిశుద్ధ రక్తం చిందించెను, పాప క్షమాపణ కలిగించెను. ప్రాణం విడిచి మరణం గెలిచి రక్షణ సిద్ధం చేసెను. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. తెరునీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తుని మదిలో నిలుపు. నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. దేవుడు తన దాసులను సంతరించి మనతో స్తుతిగా మాట్లాడారు. దేవుని రాకడ సమయంలో ఆయనను ఎదుర్కోవడానికి మనం ముందుకు సాగవలసిన వారమై ఉండగా 10 నిమిషాలు అందరం ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మనల్ని ఎక్కిరమ్మని ఆయన దిగి వచ్చుచున్న వేళ జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరి అయి, నరగొర్రెలకు బహుమానమీయ ప్రధాన కాపరి అయి, కడవరి పూరనాదముతో వేలదూతల సమూహముతో, కడవరి పూరనాదముతో వేలదూతల సమూహముతో రుద్రుడై ప్రళయకాల రుద్రుడై సప్త నక్షత్రధారుడై మహాతేజస్సుతో భారుడై యూదా గోత్రపు సింహముగా కరుణే చేయువేళ సమాధులన్నీ తెరువబడి మృతులు లేచేటి వేళ ప్రియ యేసుని సంధించువా, విడిచిపెట్టబడి రోదించువా. ప్రియ యేసుని సంధించువా, విడిచిపెట్టబడి రోదించువా. ఇది ఏ రక్షణ దినం, అర్పించు యేసుకు జీవితం. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. తెరునీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తును మదిలో నిలుపు. నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు.
దేవుని నామమునకు స్తోత్రములు. దేవాది దేవుడు దేవుని మహాకృపను బట్టి ఈ 2020 సంవత్సరములో ఈ రీతిగా ఈ క్రీస్తు సువార్త ఉద్యోగ సభను జరిగించడానికి దేవాదేవుడు ఎంతో కృప చూపించి ఉన్నారు. మరి అభిషక్తులైన దైవజనుల్ని మన గ్రామానికి తీసుకుని రావాలని గత 2 సంవత్సరాలుగా ప్రియులు ఆశించినప్పుడు దేవుడు ఈరోజు ఈ సంవత్సరము తీసుకురావడానికి ప్రభు సహాయం చేశారు. ఈ విధంగా ఈ రాత్రి ఒక అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో వదిలి చేయనట్లుగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మంచి వాతావరణాన్ని అనుగ్రహించారు. అలాగే దేవుని మహాకృపను బట్టి అనేకమైన ప్రాంతాల నుండి మా యొక్క చిన్ని సాహసాన్ని ప్రేమించి మా మధ్యకు విచ్చేసినటువంటి అభిషక్తులైనటువంటి దైవ సేవకులకు, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, సమయం చాలా అతీతమవుతుంది, చాలా చెప్పాలి. కానీ ప్రభు చిత్తమైతే మళ్ళా వచ్చే సంవత్సరము ఇదే స్థలంలో మనందరం కలుసుకుందాం. ప్రియులరా, ఈ రాత్రి దైవ సందేశం అందించినటువంటి దైవ సేవకులు జప్పన్న శాస్త్రయ్య గారికి మా కుటుంబం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే సువార్త గాయకులుగా మన మధ్యకి విచ్చేసినటువంటి తమ్ముడు జార్జ్ బుష్ గారికి కూడా ఈ సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధముగా మరి సువార్త గాయకులుగా మన మధ్యకి విచ్చేసినటువంటి యోహాను గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆర్కెస్ట్రా టీం వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు రాజా, వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యభారం అంతా భరించినటువంటి స్థానిక సంఘ విశ్వాసులకి, సహవాస సభ్యులైనటువంటి ప్రజలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆయా ప్రాంతాల నుండి మమ్మల్ని ప్రేమించి మా మధ్యకి విచ్చేసినటువంటి దైవజనులు మీ అందరూ కూడా మరోసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి ప్రేమానందమయ్య గారు వచ్చి చివరిగా ప్రార్థన చేస్తారు. జంక్షన్ లో దేవుని సేవ చేసింది. గన్నవరంలో షాలే మినిస్ట్రీ వ్యవస్థాపకులు దేవసహాయ గారు ఉన్నారు. మరి ఆశీర్వాదంతో ఈ కుడికిని ముగించుకుందాం. ప్రార్థన. మహాగణుడవును మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ మహాదయచేత ప్రేమ చేతనాయన బేతేల్ నిరీక్షణ ప్రార్థన సహవాస సేవకులైనటువంటి ఎలీషా బాబు గారిని, ఎస్తేర్ రాణిమ్మ గారిని ప్రేమించిన ఆయన, సంఘాలను ప్రేమించి ఎన్నో దినాలుగా ప్రార్థించిన ప్రార్థన ఫలితముగా ఇదిగో నాయన 2020వ సంవత్సరము మార్చి నెల 17వ తేదీ రాత్రి నాయన ఇదిగో ఈ రాత్రి వేళ ప్రభువా మీ దీన సేవకుల అభిషక్తులైన మా తండ్రి జపన్య శాస్త్రయ్య గారిని ప్రభు మా మధ్యకి నడిపించి ప్రభు ఈ రాత్రి మీ బలమైన వర్తమానాన్ని మీ దీనదాసుని ముఖాంతరములో నుండి ప్రభువా మాతో సూటిగా తేటగా మాట్లాడారు తండ్రి. మీ స్తోత్రం. నిజంగా నాయన మీరు మా కొరకు దిగి వస్తున్నారు, కానీ మేము ఎదుర్కోవటానికి సిద్ధపాటు లేని వారంగా ఉంటున్నాం తండ్రి. ఏ సంఘంలో కూడా ప్రభువా ఎదుర్కొనేటువంటి నాయన సిద్ధపాటు లేనటువంటి సంఘాలుగా సేవకులుగా ఉంటున్నావు నాయన. కనుక మా తండ్రి రాత్రి మాకు నేర్పించిన ఈ ఆయన యొక్క పాఠమును బట్టి ప్రభువా ప్రతి ఒక్కరూ కూడా తండ్రి సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కోవటానికి నాయన ఓ తండ్రి 10 మంది కనికల్లో 5గురు ఏ రీతిగా సిద్ధపాటు కలిగి ఎత్తబడ్డారో నాయన, అదే రీతిగా మేము కూడా ప్రభువా సిద్ధపాటు కలిగి మిమ్మల్ని ఎదుర్కొనే వారికి ఉండటానికి సహాయం చేయండి. ప్రతి సంఘాన్ని బలపరచండి. ఈ దాసుని ప్రేమించి ఇచ్చినటువంటి సంఘాలంటిని ఆశీర్వదించి ప్రభువా మీరే మహిమ పొందండి. ఈ రాత్రి యొక్క సభను మీరెంతో ఘనంగా బలంగా జరిగించినందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీ దాసులు ఎలీషా గారిని ప్రభువా, అలాగే అమ్మగారు ఎస్తేర్ రాణిమ్మ గారిని, వారిని ప్రేమించిన కుమారుడు ఆయన ఇమానుయేలు గారిని, అలాగే ప్రయాసపడినటువంటి సంఘాలన్నిటిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఘనంగా జరిగించిన ఈ కూడికను బట్టి ప్రభువా
వాక్యోపదేశం అందించిన అభిషేక్తుని మీ దాసుని మా తండ్రి మీరు ఏడంతరాత్మతో అభిషేకించి అనేక ప్రాంతాల్లో బహుబలముగా వాడుకోమని కూడి వచ్చినటువంటి అనేక ప్రాంతం నుంచి వచ్చిన అభిషేక్తులను దైవ సేవకులను వారి సంఘాలను వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి నాయనా ఇదిగో మేమందరూ కూడా నాయన రాబోతున్న మీ కొరకు నాయన సిద్ధపాటు కలిగి ఎత్తబడే వారికి ఉండటానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి బాలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మీ రాకడ ఆలస్యమైతే ప్రభా 2021 సంవత్సరంలో కూడా ప్రభా ఇదే స్థలంలో బహు బలమైన మాటలు మరలా మేము వినటానికి మమ్మల్ని సిద్ధపాటు చేయమని మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరకు, అదేవిధంగా ఈ కూడికను జరిపించిన దైవ సేవకులు ఎలీషా బాబు గారికి, వారి సంఘమునకు, కూడి ఉన్న ప్రజలందరకు సదా తోడై రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లరా, మీ అందరికీ సంఘము ప్రత్యేకంగా భోజనం ఏర్పాటు చేశారు. కొద్దిగా ఆలస్యం అయింది, వాతావరణ అనుకూలత చలిగా ఉన్నప్పటికీ దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దండి.